టీజీఎన్ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రసన్న. ఇక వార్తల్లోకి వెళ్తే, భారతదేశంలో మొట్టమొదటిగా హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ మనల్ని దీవించడం మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణను హృదయపూర్వకంగా చేతులు జోడించి అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నానక్రంగూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్లో 25,000 చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వి రమణ ఒకరని, ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. నిజానికి ఇటీవలి కాలంలో మీరు హైదరాబాద్లో చాలా చేస్తున్నారని అన్నారు. సరైన ప్రాపగండా చేస్తలేరని విదేశీ స్నేహితులు తనతో చెప్పారన్నారు. నిన్న కూడా 2-3 ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి హైదరాబాద్లోని I expect big clapping from you. నిజానికి ఇటీవలి కాలంలో most of my friends from foreign countries and so many other places of the country are complaining with me. మీరు హైదరాబాద్లో చాలా చేస్తూ ఉన్నారు, కానీ సరి అయిన ప్రాపగాండా చేయట్లేదు అని. నిన్న కూడా 2-3 ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ వేరియస్ ప్లేసెస్ మన ఫెసిలిటీ చుట్టంతా తిరిగి వారు మీరు అసలు ప్రమోట్ చేయడం లేదండి, హైదరాబాద్ సింగపూర్ కన్నా చాలా బాగుంది అని చెప్పారు. చాలా చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా, కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో, ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. I really thank the Minister for Industries and also our Chief Secretary, the Secretary Industries, Mr. J.H. Ranjan and his colleagues for bringing up this facility within a short span of time in expected manner. I really thank Justice Hima Kohli who have shown a lot of interest in bringing up this facility. ఈ స్థాయిలో ఇది తీసుకురావడానికి వారు కూడా కృషి చేశారు. జస్టిస్ రవీంద్రన్ గారు కూడా చాలా బాగా అసిస్ట్ చేశారు. ఇటువంటి మంచి ఉత్తమమైనటువంటి సెంటర్ ఇక్కడ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో డెఫినెట్గా అనేక విషయాలలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతా ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కాకుండా ఉండి ఆర్బిట్రేషన్ సెంటర్స్లో, అంటే ఆల్టర్నేటివ్ ఫోరమ్స్లో పరిష్కారాలు లభ్యమవుతుండడం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి ఫెసిలిటీ ప్రప్రథమంగా భారతదేశంలో మన హైదరాబాద్లో రావడం, అందుకు మన రమణ గారు మనం దీవించడం మనందరూ కూడా చాలా గర్వకారణం. ఇట్ విల్ రియలీ గో ఏ లాంగ్ వే. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఇంకా చాలామంది పెద్దలు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు, లైఫ్ టైం ట్రస్టీస్గా ఉన్నారు. కాబట్టి ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నగరానికి, మన వ్యవస్థకి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదు అని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందనడానికి ఒక శుభసూచకం పెద్దలు రమణ గారి దీవెనలు ఉన్నాయి. కాబట్టి చాలా పెద్ద కేసు సెంటర్ ప్రారంభం కావడానికి ముందే మన సెంటర్కి లభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు కొనసాగినంత టైంలోనే డెఫినెట్గా ఇంకా చాలా చాలా బిజినెస్ సెంటర్కి వస్తుంది. తద్వారా ఇంటర్నేషనల్ రెప్యూట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ రెప్యుటేషన్ కూడా వస్తుంది. తద్వారా సెంటర్ అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. I am extremely delighted today again inaugurating this international
Arbitration and Mediation Center at Hyderabad, and the Honorable Chief Minister is handing over the papers to me today. It's a great event. My heart is filled with joy and happiness because within a short span, in fact, last meeting, last week, 1 week back when we organized a meeting of curtain raiser, I have told several things. That on 12th June when I came to Hyderabad after my elevation as a Chief Justice, when I mentioned this center, about this center, the Chief Minister immediately responded and we entered on 20th August, trust deeds was registered. Then on 27th it is registered and 20th the MOU is entered. Within a short span of this, I think less than 4 months' time, we have seen with your own eyes a wonderful infrastructure and a center has come up here. And it is a state-of-art center, and it is, according to the persons who has gone across the world to see the International Arbitration Center, it is better than the Singapore International Arbitration Center. I am very proud of this infrastructure creating by the state. Now I want to tell certain things about how this ADR movement has started in India. I have last time also mentioned, but I thought this time it is appropriate to quote the view of the then Prime Minister Sri P.V. Narasimha Rao Garu at that time, while inaugurating the International Center for Alternative Dispute Resolution in Delhi in 26 years back on 6th October 1995. He said it. Any democracy, what the man must provide for adequate and effective means of dispute resolution at a reasonable cost. Otherwise, the rule of law becomes a platitude and people may take law into their own hands, disrespecting peace, order and good government. Effective dispute resolution is also necessary to secure the smooth functioning of trade and commerce, unquote. These words were spoken around at the time the Arbitration Conciliation Act 1996 was drafted and debated. With the economic liberalization, a need was felt to provide a viable alternative for the parties, both national and international, to resolve their commercial disputes in India. The Arbitration and Conciliation Act of 1996 was enacted to hope to provide that alternative. However, this is not to suggest that ADR mechanisms like arbitration and mediations are a new phenomena. The then Law Secretary Dr. Rao, who drafted this legislation, has said it. The concept of parties to a dispute settling their dispute in a binding manner by reference to a person or persons of their choice or private tribunals was well known to ancient and medieval India, unquote. So arbitration and mediation has a long history in India. Recently they have acquired prominence across the world as methods of dispute resolution. I don't want to in detail tell what are the benefits you are going to about creating this infrastructure. This is low cost, speed, control or timelines and process, autonomy of parties, more comfortable environment and non-adversarial nature. These are the benefits which I already indicated last time. The setting of the International Arbitration Mediation Center at Hyderabad, an important step towards enhancing the ADR landscape in the country. While arbitration centers have already been set up somewhere in India, particularly Delhi and Mumbai, domestic and international parties still appear and prefer before the foreign mediation center, that is Singapore or London. గంగా ఎక్స్ప్రెస్ వేతో ఉత్తరప్రదేశ్ దశ మారుతుందన్నారు ప్రధాని మోదీ. సమగ్ర అభివృద్ధికి ఈ అభివృద్ధి దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వేతో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 36,230 కోట్ల వ్యయంతో ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతుందని తెలిపారు. यह लघु फिल्म गति शक्ति योजना पर आधारित है, तो आइए देखते हैं ये लघु फिल्म। मां गंगा सारे सुख देती है और सारी पीड़ा हर लेती है। ऐसे ही गंगा एक्सप्रेस वे भी यूपी की प्रगति के नए द्वार खोलेगा। मैं आज मेरठ, हापुड़,
बुलंदशहर, अमरोहा, संभल, बदायूं, शाहजहांपुर, हरदोई, उन्नाव, रायबरेली, प्रतापगढ़ और प्रयागराज के एक एक नागरिक को, सब लोगों को विशेष बधाई देता हूं। करीब 600 किलोमीटर के इस एक्सप्रेसवे पर 36,000 करोड़ रुपए से अधिक खर्च किए जाएंगे। ये गंगा एक्सप्रेसवे अपने साथ इस क्षेत्र में नए उद्योग लाएगा, अनेक रोजगार, हजारों नौजवान के लिए अनेक नए अवसर लाएगा। టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకంటక పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మంత్రి హరీష్ రావుతో కలిసి చేసిన భూ కుంభకోణాలు, అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం టీడీపీ నేత అమీన్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్న సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న భూ కుంభకోణాలపై గలం విప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు గల స్థానంలో ఉన్న హరీష్ రావు ఓ పెద్ద ల్యాండ్ మాఫియాగా మారారని దుయ్యబట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వీరి అక్రమాస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్, జిల్లా బీజేపీ ఇన్ఛార్జీలు జయశ్రీ, రామకృష్ణ, అసెంబ్లీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఈ అవినీతి పరిపాలనకు, కుటుంబ పరిపాలనకు, మరి ఇవాళ దేశంలో నడుస్తున్నటువంటి, మరి ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ అవినీతి పరిపాలనను అంతం చేయడానికి మరి విసిగెత్తిపోయారు ప్రజలు కానీ, నాయకులు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన మరి విసిగెత్తిపోయి ఇవాళ అన్ని పార్టీల్లో ఇవాళ టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కూడా మరి బీజేపీ వైపు, బీజేపీ పైన ఉన్నటువంటి మరి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వైపు, మోడీ గారి పైన నమ్మకంతో ఇలా భారతీయ జనతా పార్టీలో మరి కలవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణలో ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, ఇలా గమనిస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్రంలో మరి మొత్తం ల్యాండ్ మాఫియా నడుస్తూ ఉంది ఇక్కడ. అదేవిధంగా లిక్కర్ మాఫియా ఇక పూర్తిగా ఇక మొన్నటి వరకు మరి హుజురాబాద్ ఎలక్షన్లో అక్కడ చేసినటువంటి మరి ఎన్ని వాగ్దానాలు చేసిండు. అక్కడ దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఇయ్యలే. పోయిన నెల 4వ తారీఖు ఇస్తాడు దళిత బంధు. 4వ తారీఖు పోయింది, మళ్ళీ 4వ తారీఖు వచ్చింది, మళ్ళీ వచ్చిన 4వ తారీఖు కూడా వస్తుంది. అంటే ఎలక్షన్లో, హుజురాబాద్ ఎలక్షన్స్లో ఆయన చేసినటువంటి దళిత బంధు వాగ్దానాన్ని మరి ప్రజలు మర్చిపోయే విధంగా ఆయన చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ వడ్ల పంచాయతీ ఇలా రాష్ట్రంలో పెడతా ఉన్నాడు. ఇవాళ వడ్లు కొంటాను ఆయనే చెప్పిండు. ప్రతి గింజ ఇవాళ రైతులు పండించేటటువంటి ప్రతి గింజ నేనే కొంటా, రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పిండా లేదా మీకు అందరు తెలిసినటువంటి విషయమే. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ఆయన, అసెంబ్లీలో ప్రతి గింజ మేమే కొంటామని. ఆ యాసంగిలో వరి వేసుకోమని చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నాడు. వరి వేసుకోమంటాడు ఆయనే, వద్దంటాడు ఆయనే, మళ్ళీ కొంటా అంటాడు ఆయనే, కొనడం లేదు. ఇవాళ ఎందుకు ఈ జాయినింగ్స్ అవుతా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ దేశంలో దేశ రక్షణ కొరకు, దేశంలో 138 కోట్ల జనాభా కొరకు, వాళ్ళ శ్రేయస్సు కొరకు మరి పాటు పడుతున్నటువంటి పార్టీ ఇవాళ దేశంలో ఏదంటే భారతీయ జనతా పార్టీ. మరి దాని కొరకే ఇవాళ
నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దేశంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధి, ఇవాళ ఒకరోజు నేషనల్ హైవేస్లో 40 కిలోమీటర్ల వరకు ప్రతిరోజు 40 కిలోమీటర్లు ఒక టార్గెట్ పెట్టుకొని ఇవాళ 40 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కడ రోడ్లు చూసినా మరి ఇవాళ ఎక్కడ రోడ్లు చూసినా ఎక్కడ అభివృద్ధి చూసినా ఇవాళ పెద్ద పెద్ద పరిశ్రమలు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఇవాళ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి మరి 7 సంవత్సరాల్లో మరి ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ సంజయ్ అన్న గారు రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎడ్ల రమేష్ గారు, వారి సతీమణి సంధ్య గారు, వారితో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ కౌన్సిలర్స్ కూడా 2 రాబోతున్నారు. వారు ప్రధానమంత్రి యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను, దేశం కోసం, ధర్మం కోసం వారి యొక్క శ్రమ అన్నీ కూడా ఆకర్షించి ఈ తెలంగాణలో కూడా సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాక ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, హుజురాబాద్ కానీ అన్నీ కూడా విజయపథంలో ముందుకెళ్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీ నేతలకు రైతులే బుద్ధి చెప్తారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు, పార్టీ శ్రేణులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాజకీయ లబ్ధి కోసం వ్యవసాయదారుల్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దయచేసి మా రైతులారా మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు నిన్న మా మీటింగ్లో కూడా చెప్పారు, కేసీఆర్ బతికున్నన్ని రోజులు రైతు బంధు ఎవడు ఆపడు, ఎట్టి పరిస్థితులు ఆగదని చెప్పిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. రైతు బిడ్డ, రైతు క్షేమం కోరుకునే నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కరోనా కష్టకాలంలో కూడా మా రైతుకు ఇబ్బంది కాకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పొలం దగ్గరనే కొనుగోలు చేసినాం. మరి ఈరోజు ఏ విధంగా ఉండాలి? కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొని ఏం చేయాలి? అది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉన్నది. మరి రైతు ప్రభుత్వానికి సహకరించాలి. మనం అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేయాలి. దాంట్లో భాగంగానే సోమవారం రోజు 20వ తారీఖు గ్రామాన చావు దప్పుతో మరి బీజేపీ దిష్టి బొమ్మలు తలగబెట్టాలని కూడా. మెదక్ జిల్లా మనోహర్బాద్ మండలం దండుపల్లి గ్రామంలోని అయ్యప్ప సన్నిధానం నుండి కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం వరకు స్వాములు పాదయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లన్న స్వామిని వేడుకున్నారు. కార్యక్రమంలో గద స్వామి ఉదయ్ గౌడ్, గంట స్వాములు సచిన్ గౌడ్, రాజు, కన్నె స్వామి తిరుపతి చరణ్లు పాల్గొన్నారు. ఈరోజు మన దండుపల్లి గ్రామ సన్నిధానం నుంచి 5 సాములం కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడం కోసం పాదయాత్ర మొదలుపెట్టినాం. ఇంచుమించుగా ఇది 56 కిలోమీటర్లు పాదయాత్ర. ఈ పాదయాత్ర ఈరోజు కన్యస్వామి దీక్ష తర్వాత అనంతరం ఇది మొదలుపెట్టడం జరిగింది. ఇది రేపు పొద్దునకల్లా కొమరవెల్లి చేరుకునే ప్రయత్నం అయితే చేయడానికి మేము ఆలోచనలు ఉన్నాయి. రేపు మార్నింగ్ ఆదివారం మేల్కొల్పుకే ఇంచుమించు మేల్కొల్పు కంటే కొంచెం ముందుగానే స్వామిని దర్శించుకోవాలి, స్వామి దగ్గరికి వెళ్ళి మేల్కొల్పు వరకు ఉండాలనే ఆలోచన మీదనే బయలుదేరాం. అంత నడిచే శక్తిని
ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని, హరిహర సుత అయ్యప్ప స్వామిని మరియు కొమరెల్లి మల్లన్న స్వామిని కూడా మేము వేడుకుంటున్నాం. మాకు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా మంచి శక్తినిచ్చి తొందరగా తన సన్నిధిలోకి చేరుకోవాలని మేము ఆశిస్తున్నాం. స్వామియే స్వామియే స్వామియే. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నమస్కారం.